విచ్చలవిడిగా నోటికి వచ్చినట్టుగా తిడతా ఉన్నాడు ఏసీపీ. మరి ఏంటి పరిస్థితి? పోలీసు వాళ్ళు బూతులు నేర్చుకున్నారు. అది ఎక్కడి నుంచి తెలుసుకున్నారు అనేది అందరికి తెలుసు. సీఎం రేవంత్ రెడ్డి గారే ఆయనే మాట్లాడుతున్నారు లకారంతో, తొండలు ఇడిసి పెడతా, అది కొడతా, ఇది కొడతా, లాగులు ఇడిచి పెడతా అని ఆ బూతులు మాట్లాడడం మీరు నేర్చుకున్న సంస్కృతిని పోలీసులు అనుకరిస్తారు. ఇక్కడ తూచా తప్పకుండా అనుకరిస్తున్నారు. ఇలా మా మీద లకారంతో మాట్లాడుతున్నారు. మీరు కూడా చదువుకున్న వాళ్ళే కదా, పనికి మానోళ్ళ మేస్త్రి పనికి పోతుర్రా, ఏమన్నా కూలీ పనికి పోతుర్రా? ఎందుకు ఆ మాటలు మాట్లాడుతున్నారు? అసలు కూలీ పనులు పోయి ఇట్లా మాట్లాడారు. మీకు పిల్లలు లేరా? మీకు పిల్లలు లేరా? మీ పిల్లలు చదువుకోవట్లేరా? మీ పిల్లలు అంటే మీరు ఊరుకుంటారా? ఏమన్నంటున్నావు నువ్వు? సిగ్గుండాలి పోలీసులకు. నిజంగా మీరు చదువుకున్నారు, మా బాధతోటి కడుపులతోటి. మీరు కూడా ఒకప్పుడు నిరుద్యోగే, అన్ని బాధలు పడి అలా ఉద్యోగం వచ్చిన తర్వాత అంటారా? సిగ్గుండాలి ఆ పోలీసులకు. ఆ ఏసీపీ గారు ఎవరైతే ఉన్నారో ఆయన కనుక సస్పెండ్ చేయకపోతే ఈ ప్రభుత్వం ఆయన మీద హ్యూమన్ రైట్స్ కమిషన్కి వెళ్ళి చర్యలు తీసుకుంటాము. ఇంకో విధంగా ఏ పోలీసు వారు కూడా మా బాధలు తెలుసు, మా గాథలు తెలుసు, వాళ్ళకు మా కాడి నుంచి వచ్చిన వాళ్ళ అన్ని బాధలు తెలుసు, అయినా కూడా మా మీద లాఠీ చార్జ్ చేస్తున్నారు. ఈ పోలీసులను చూస్తూ హాయిగా నవ్వుకుంటుంది. అంటే మీ ప్రభుత్వంలో జరుగుతున్నాయో అన్యాయం కాదు, వాళ్ళ ప్రభుత్వంలో చేస్తేనే అన్యాయం జరిగిపోయింది. అసలు మొత్తం చేసేసారు, నాశనం పట్టించారు. ఈ రాష్ట్రం మొత్తం అప్పుల పాలైపోయింది వీళ్ళ వల్ల. ఈ రాష్ట్రం మొత్తం నిరుద్యోగం పెరిగిపోయింది. మీ గవర్నమెంట్ వచ్చిన ఒరిగిందని చెప్పండి. మీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏం ఒరిగింది? ఇలా ఒక నిరుద్యోగి బయటికి పోవాలంటే భయపడుతున్నారు. నిరుద్యోగి అని చెప్తే అరెస్ట్ చేస్తున్నారు, హాస్పిటల్కి వెళ్ళినా అరెస్ట్ చేస్తున్నారు, ఇక్కడ బయట స్కూల్కి పోయినా అరెస్ట్ చేస్తున్నారు, లేకపోతే కాలేజ్కి వెళ్ళినా ఒక నిరుద్యోగి అని పేరు వాడితే ఏం పేరు అంటే అన్ఎంప్లాయ్మెంట్ అంటే అరెస్ట్ చేస్తున్నారు. ఎందుకు ఈ పరిస్థితి తీసుకోవాల్సిన కారణం ఎవరు? నిరుద్యోగం పెరగడానికి గల కారణం మీరు. మీ ప్రభుత్వం వైఫల్యం వల్లనే ఇలా నిరుద్యోగం పెరిగిపోయింది. ఇలా మేము అడిగినా మీరు ఆ రోజు అన్ని పేపర్ అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చి 2 లక్షలు 3 లక్షలు రాహుల్ గాంధీ తీసుకొచ్చిర్రు, ప్రియాంక గాంధీ తీసుకొచ్చిర్రు. మీ మాట నమ్మే వాళ్ళకి లేక వాళ్ళని తీసుకొచ్చారు. మరి అలా వాళ్ళు వచ్చిన తర్వాత మొన్న రాహుల్ గాంధీ వస్తే ఫుట్బాల్ తోటి ఆడి వెళ్ళిపోయారు. కానీ ఇది తెలంగాణ రాష్ట్రంలో నేను చిక్కడపల్లి లైబ్రరీకి వచ్చినా మరి వారి విద్యార్థులు ఏం చేస్తారని ఒక్క మాటనే మాట్లాడే పరిస్థితి ఇక్కడ నుంచి నిజంగా చిక్కడపల్లికి వస్తే ఈ రోజు మిమ్మల్ని అరెస్ట్ చేసి తీసుకెళ్లే పరిస్థితి కదా. ఇప్పుడు ఆయన వచ్చినా ఇప్పుడు నిరుద్యోగం అనేటువంటి లేకుండా చేస్తున్నారు కదా క్వశ్చన్ చేయడానికి. ఒకటే అన్న, మీరు కాంగ్రెస్ పార్టీ నాయకులు అయితే ఎవరు ఉన్నారో, పార్టీ కార్యకర్తలైనా, ముఖ్యమంత్రి అయినా, మంత్రులైనా, దయచేసి అశోక్ నగర్కి, దిల్ష్ నగర్కి స్టూడెంట్స్ ఎక్కడైతే ఉన్నారో అక్కడికి వెళ్ళకండి. ఈ మా విన్నపం. ఎందుకంటే మీరు మా మీద దాడి చేపిస్తారు, కానీ మేము మీ మీద దాడి చేయాలనుకోవట్లేదు. ఎందుకంటే అది మా నైతికత. ఎందుకంటే మాకుంది మీ మీద ఇంకా ప్రేమ ఉంది. కాబట్టి మీరు ఈ చుట్టుపక్కల రాకండి. ఎందుకంటే మమ్మల్ని అరెస్ట్ చేసే ఏం వస్తుంది? మీరు ఇటు రావడం మానేస్తే అయిపోతుంది కదా. మీరు వాళ్ళు రావడము, మమ్మల్ని అరెస్ట్ చేయడం, నైట్ మొత్తం జైల్లో ఉంచడం, ఎందుకు? మీరే రాకుండా ఉంటే ఇవన్నీ జరగవు కదా. మీరే రాకండి, ఇటు పక్కన తిరగకండి అని చెప్పేసి నేను గవర్నమెంట్ని, అదేవిధంగా ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. ఇలా రేవంత్ రెడ్డి గారు కానీ, మంత్రులు కానీ ఒక్కరు కూడా స్పందించట్లేదు. ఒక్కరు లాఠీ చార్జ్ జరిగింది. దాదాపు పిల్లలు 1 గంట జైల్లో ఉన్నారు. స్టేషన్